ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. హతసాక్షుల యొక్క కుటుంబాల యొక్క క్షేమము కొరకు, భద్రత కొరకు మనము ప్రార్థన చేద్దాం. నిజానికి హతసాక్షులుగా చేయబడిన వారు మరి స్టెయిన్ గ్రహం గారు, అలాగే ప్రవీణ్ పగడాల గారు, అలాగే చార్లీ కిక్ గారు. సో వీరు వారి జీవితాల్లో దేవుని కొరకు ఒక బలమైన సాధనాలుగా వారు మలచబడ్డారు. అనేకులను ప్రభు యొక్క రాజ్యాన్ని కట్టడానికి వారు వంతు, వారు కృషి, వారి ప్రయాస, ఎంతో అద్భుతమైన పరిచర్యలు వారు చేసి ఉన్నారు. అలాగే వారి భార్యలు కూడా, గ్రహం గారి భార్య గ్లాడిస్ గ్రహం గారు, అలాగే ప్రవీణ్ గారు భార్య జెసికా గారు, అలాగే చార్లీ గారి భార్య ఎరికా గారు, వీరు ముగ్గురు కూడా వారి భర్తలను చేసిన సేవను వారు చూచి వారు కూడా అదే విధంగా వారు ఉండి ఉన్నారు. వారి యొక్క హతసాక్షులైన వారు దేవుని కొరకు ఎంతగానో వారు ప్రయాసపడ్డారు. సమయమనక అసమయమనక దేవుని కొరకు వారు ప్రయాసపడి అనేక ఆత్మలు ప్రభు తట్టు తిప్పి ఉన్నారు. అంతేకాదు, వారు క్రీస్తు కొరకు దేవుని యొక్క అనేకులను దేవుని యొక్క రాజ్యానికి సంపాదించడం కొరకు దేవుని యొక్క ప్రేమను, క్షమాపణను వారి ఇతరులకు చూపించి ఉన్నారు. సో అదేవిధంగా వారి భార్యలు కూడా, గ్లాడిస్ గారు కానివ్వండి, జెసికా గారు కానివ్వండి, మరి ఎరికా గారు కానివ్వండి, వారి భర్తలు ఏ విధంగా దేవుని కొరకు వారు ప్రయాసపడి అనేక ఆత్మలను త్రిప్పడంలో దేవుని యొక్క ప్రేమను ఇతరులకు ఏ విధంగా వారు పంచారో అదేవిధంగా వారి భర్తలు భయంకరంగా మరి చంపబడినప్పటికీ వారు దేవుని యొక్క ప్రేమను ఇతరులకు వ్యక్తపరుస్తూ ఉన్నారు. చంపిన వారి విషయంలో ఏమాత్రము కూడా కోపం కానీ, ఆయాసం కానీ, ద్వేషం కానీ, పగ కానీ ఏమీ లేవు. తిరిగి వారు చెప్తున్న మాట ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమను, క్షమాపణను, సమాధానాన్ని, ఆయన రాజ్యాన్ని గురించి వారు బోధించారు. కాబట్టి మేము పగ, ద్వేషము, కోపము పెట్టుకోవడానికి మేము లేము. మేము వారిని క్షమించి ఉన్నాం. దేవుని యొక్క ప్రేమను మరి ఎవరైతే చంపారో వారికి దేవుని ప్రేమను చూపించి వారిని మేము క్షమిస్తున్నాము అని వారు చెప్పడం జరిగింది. మరి ఆ గ్లాడిస్ గారు అయితే ముగ్గురు ఒకేసారి సజీవంగా వారి భర్త, వారి బిడ్డలిద్దరూ కూడా సజీవంగా దహనం చేయబడినప్పుడు వారు చెప్తున్న మాట ఏంటి అంటే, నాకు వారి మీద ఏమాత్రము కూడా కోపం లేదు, వారి మీద కోపము కానీ పగ కానీ నాకు ఏమాత్రం లేదు, అది నా హృదయంలో లేనే లేదు. నేను వారిని క్షమిస్తూ ఉన్నాను. అంతేకాదు, వారు తిరిగి మంచి మనుషులుగా మారి మంచి వ్యక్తులుగా వారు ఉండగలిగితే నాకు అంతే చాలు అని మరి గ్లాడిస్ గారు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎరికా గారు కూడా తను చెప్తున్న మాట ఏంటంటే, చార్లీ గారు ఎంతగా అయితే దేవుని కొరకు వారు ప్రయాసపడ్డారో ఆ విధాన్ని తన భర్తకు తను చెప్తున్నట్లుగా, నీ భార్యలో రగులుతున్న అగ్ని ఏమాత్రము కూడా నీకు తెలియదు. ఈ వితంతువు తన యొక్క ఏడుపు ప్రపంచమంతటా కూడా వినబడుతూ ఉంది. ప్రపంచమంతా కూడా తన యొక్క కేకలు ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి అని చెబుతూ, క్రీస్తు కొరకు ఆయన ఏ విధంగా గుర్తింపబడాలి అని కోరుకున్నాడు అంటే, దేవుని యొక్క ప్రేమను ఇతరులకు చూపించడానికి ధైర్యంతో, సాహసంతో, విశ్వాసంతో తను ముందుకు వెళుతున్న విషయము ప్రజలు నన్ను గుర్తించాలి, దేవుని కొరకు నేనేమై ఉన్నాను అనే విషయం ప్రజలు గుర్తించాలని తను ఎప్పుడు కూడా, అంటే ఆ విధమైన గుర్తింపును తను పొందుకోవాలని ఆశపడ్డాడు. కానీ తన విశ్వాసంలో కానీ, తన మరణ విషయంలో కానీ, ఏ విషయంలో కూడా చార్లీకి ఏ విధమైన భయం లేదు. సో తను కూడా ఏమంటుందంటే, నా భర్త స్టార్ట్ చేసిన ఆ యొక్క ఉద్యమాన్ని నేను కొనసాగిస్తూ ఉంటాను, నేనేమాత్రం కూడా వెనుక తిరగను అలాగని చెప్తూ, వీరు ముగ్గురు కూడా ఆ టైంలో ఎవరెవరు వారికి సహాయపడ్డారో వాళ్ళందరికీ కూడా వారు కృతజ్ఞతలు తెలియచేస్తూ వచ్చి ఉన్నారు. చార్లీలో ఉన్న ఫెయిత్, అలాగే తనకున్న ధైర్యం తన భార్య కూడా అదే విధంగా కలిగి ఉంది. తను ధైర్యంగా చెప్తున్న మాట ఏంటి అంటే, నా భర్త చార్లీ
తను సృష్టించిన సృష్టికర్త యొక్క ముఖమును చూడడానికి వెళ్ళారు అంటుంది. తనకి ఒక 3 సంవత్సరాల పాప, అలాగే సంవత్సరం దాటిన బాబు ఉంటే ఆ పాప డాడీ ఏరమ్మా అని అడుగుతూ ఉంటే ఆ డాడీకి ఆమె ధైర్యంతో చెప్పిన మాట ఏంటి అంటే, మీ డాడీ యేసుక్రీస్తు యొక్క పనిలో ఉన్నారు, యేసుక్రీస్తు తను మీ డాడీ వారి యొక్క ప్రయాణంలో ఉన్నారు అని చెప్పి తను ఎంతో చక్కగా తను చెప్పగలిగిందంటే, వారు యవ్వన వయసులో జెసికా గారు కానీ లేదంటే ఎరికా గారు కానీ యవ్వన వయసులో వారి భర్తలను పోగొట్టుకున్నప్పటికీ క్రీస్తు కొరకు రోషము కలిగి ఉండి ఉన్నారు. వారు ఏ విధంగా అయితే వారి భర్తలు క్రీస్తు కొరకు రోషం కలిగి ఉన్నారో అదే విధంగా వీరు కూడా అటువంటి రోషాన్ని వారు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు ఆ కుటుంబాలకు కావలసిన ఆదరణ, ధైర్యాన్ని ఇచ్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. సామాన్య సేవకులే అంటే సేవకులు ఎవరైనా కానీ ఏ బలహీనతతోనో ఏదో విధంగా సామాన్యంగా మామూలుగా మరణం అయ్యారనుకోండి, వారి యొక్క సేవ ఎక్కడ ఆగిపోవట్లేదు, వారి సేవ కొనసాగుతూనే ఉంది. అలాంటప్పుడు క్రీస్తు కొరకు వారు హతసాక్షులై ఉన్నప్పుడు వారి యొక్క రక్తము విత్తనాలై అనేక మొక్కలు మొలిచి మహావృక్షాలుగా మార్చబడి అనేక విత్తనాలను ఇస్తూనే ఉంటుంది ఆ రక్తం. సో కాబట్టి దేవుడు వారికి అప్పగిచెప్పిన పరిచర్య ఇంకా బలంగా, మునుపటి కంటే ఎక్కువ బలంగా ముందుకు సాగునట్లుగా మనమందరం కలిసి ప్రార్థన చేద్దామా? వారి యొక్క సేవ పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. వారి యొక్క కుటుంబాల యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి అప్పచెప్పిన పనిలో బహుబలముగా, మునుపటి కంటే అధికంగా, వేగవంతంగా ఆ పరిచర్య ముందుకు సాగునట్లుగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారి బిడ్డల యొక్క క్షేమం, వారి యొక్క క్షేమము, భద్రత కొరకు మనం ప్రార్థన చేద్దాం. యవన కుమార్తెలు, ప్రవీణ్ గారి యొక్క కుమార్తె ఒక పాపకు బాగాలేదని మనం అప్పుడే విన్నాం. సో ఆ పాపకు దేవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తునిచ్చి ఉన్నారు. తండ్రి యొక్క పరిచర్యలో వారు ముందుకు బలమైన సాధనాలుగా మలచబడినట్లుగా, దేవుని యొక్క కృప, దేవుని యొక్క గైడెన్స్ వారికి నిత్యము ఉండునట్లుగా, చార్లీ గారి యొక్క చిన్న బిడ్డలు ఆ తండ్రి యొక్క ప్రేమను దేవుని దగ్గర నుండి వారు పొందుకున్నట్లుగా వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో హతసాక్షుల యొక్క కుటుంబాల కొరకు, వారి యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేద్దాం. మొట్టమొదట గ్రహం స్టైన్ గారు వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారి యొక్క కుటుంబం యొక్క క్షేమము, భద్రత కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ప్రవీణ్ గారు, చార్లీ గారు వారి కుటుంబాల కొరకు మనం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా దేవా, దయగల మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, నీ సేవకులు ప్రభువా నాయన, మరి గ్రహం గారు కానివ్వండి, ప్రవీణ్ గారు కానివ్వండి, చార్లీ గారు కానివ్వండి, ఏ ఆశయాలతో వారు పరిచర్యలు ప్రారంభించారో ఆ పరిచర్యలు ఆ విధంగా వారి ఆశయాలు కొనసాగింపబడి మునుపటి కంటే అధికమైన వేగముతో హతసాక్షుల యొక్క ఆశయాలు వేగవంతమగునట్లుగా దేవుని యొక్క కృప వారి కుటుంబాలకు తోడయ్యుండునుగాక. నా జన యేసు నామములో వారి బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన, గ్రహం గారి యొక్క కుమార్తె, వారి యొక్క కుటుంబము, వారి యొక్క పరిచర్యలు నజరుడైన యేసు నామములో దీవించబడునుగాక. క్షేమమును భద్రతయు వారికి కలుగునుగాక. నా జన యేసు నామములో ప్రవీణ్ గారి యొక్క భార్య జెసికా గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన, జెసికా గారు వారి యొక్క కుమార్తెలు ఇద్దరూ ఆయుర ఆరోగ్యములతో నింపబడుదురుగాక. ఒక కుమార్తెకున్న ఆ బలహీనత నుండి నజరుడైన యేసు నామములో విడుదల కలుగునుగాక. ఆ కుటుంబము క్షేమముగాను భద్రంగాను ఉండునుగాక. వారి తండ్రి యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉంటుండగా దేవుని యొక్క ఆత్మ బలముతో వారు నింపబడుదురుగాక. దేవుని కృప వారికి నిత్యము తోడయుండునుగాక. వారి యొక్క స్టడీస్లో, వారి యొక్క కెరియర్లో మంచి భవిష్యత్తును వారు కలిగి ఉందురుగాక.
దేవుని యొక్క గైడెన్స్, దేవుని యొక్క కృప నిత్యము వారికి తోడయుండునుగాక. దేవుని యొక్క మంచి కాపుదల, భద్రత వారికి ఉండునుగాక. అలాగే చార్లీకి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. వారి భార్యను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. చిన్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఆ చిన్న బిడ్డలు ప్రభువా జ్ఞానమందు, వయసునందు, దేవుని దయందు, మనుషుల దయందు వారు వర్ధిల్లుదురుగాక. నాయన తండ్రి యొక్క ప్రేమ ఈ బిడ్డలందరూ కలిగి ఉందురుగాక. మీరు వారికి తండ్రిగా ఉన్నందుకు మీ నామమునకే స్తుతి కలుగునుగాక. నాయన ఈ బిడ్డలందరికీ కూడా తండ్రి లేని లోటు నాయన మీ ద్వారా వారికి తీర్చబడునుగాక. మీరు వారికి పరమ తండ్రిగా ఉండి ఉన్నారు నాయన. వారి తండ్రిని వారు జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ప్రభువా మీ కృప వారికి ఎల్లప్పుడూ తోడయుండునుగాక. మీ చేతులలో వారు చెక్కబడి ఉన్నందుకు మీ పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మీరు వారికి పరమ తండ్రిగా ఉండి ప్రతి విషయములో వారికి ఆదరణ, ధైర్యము మీరు కలిగించుచు ఉన్నందుకు మీ నామమునకే స్తుతి కలుగునుగాక. నజని యేసు నామములో నాయన మరి గ్లాడిస్ గారిని, అలాగే జెసికా గారిని తండ్రి, అలాగే మిస్సెస్ చార్లీ గారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మీ కృప, మీ ఆదరణ, మీ ధైర్యము వారికి ఎల్లప్పుడూ తోడయుండుగాక. మీరు వారి చేతులు పట్టుకుని ఎరికను ప్రభువా మీరు నడిపిస్తూ ఉన్నందుకు మీ నామమునకే స్తుతి కలుగునుగాక. వారికి కలిగిన గాయాలు చాలా లోతైన గాయాలు నాయన. మీ యొక్క గాయపరచబడిన హస్తము ద్వారా వారి గాయాలన్నీ ప్రతి క్షణము కట్టబడునుగాక. మీరు నిత్యము వారికి తోడై ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. వారి భర్తలు మీ కౌగిటిలో ఉన్నారు, మీకు స్తోత్రాలు నాయన. ఈ భార్యలు ముగ్గురిని ప్రభువా మీ చేతులలో వారిని చెక్కుకుని అనుక్షణము మీరు వారికి తోడై ఉన్నందుకు తండ్రి మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మేమందరము ఏకీభవించి ప్రభువా మేము వారి కొరకు నాయన, గ్లాడిస్ గారి కొరకు, జెసికా గారి కొరకు ప్రభువా, ఎరికా గారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారి బిడ్డల కొరకు కలిసి మేము ప్రార్థించుచున్న మా ప్రార్థన మీరు ఆలకించుచు ఉన్నారు. థ్యాంక్ యూ డాడీ, నీకే స్తోత్రాలు ప్రభువా. నాయన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన నీ కృపతో వారిని నింపారు, మీ జ్ఞానముతో వారిని నింపారు, మీ ఆదరణ వారికి ఇచ్చారు, మీ ధైర్యం వారికి ఇచ్చారు నాయన, మీ బలము వారికి ఇచ్చారు నా దేవా. మీరు వారిని చేతులు పట్టుకుని మీరు వారిని నడిపిస్తూ ఉన్నారు తండ్రి నాయన. మీరే వారికి ఆధారం, మీరే వారికి ఆశ్రయం, మీరే వారికి గొప్ప తండ్రి, మీరే వారికి యజమానుడిగా మీరు ఉన్నారు దేవా. మీరు వారి పట్ల చూపించుచున్న మీ కృపలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఏకీభవించిన మీ అందరికీ దేవుని యొక్క కృప నిత్యము తోడయుండును గాక. ఆమేన్.